అయితే ఇప్పుడున్న మీరన్నట్టు పార్టీ ప్రకారం చూసుకుంటే బీఆర్ఎస్ ప్రకారం జాతక ప్రకారం చూసుకుంటే ఎందుకంటే మొన్ననే ఓటమి అయిన తర్వాత 5 నెలల్లో వచ్చిన ఎలక్షన్స్ 5-6 నెలల్లో వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే మిగతా ఇప్పుడు అధికార పక్షం కావచ్చు ఇంకో ప్రతిపక్షం మాట్లాడుతున్న మాట ఏంటంటే అసలు ఏమీ ఉండదు పర్ఫార్మెన్స్ అనే లెవెల్లో ఉంది కదా ఏమి చూపిస్తుంది జాతక ప్రకారం వీళ్ళకి ఎన్ని సీట్లు 17 సీట్లు ఉన్నాయి మొత్తం తెలంగాణలో ఈ 17 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కైవసం చేసుకునే అవకాశం చాలా మంది నా దగ్గర కూడా అన్నారండి బీఆర్సీ పార్టీకి బలం ఉంటుందా అంటే ఒక టైం లాస్ట్ ఇయర్స్ కథ వేరు మనకు జరిగిన నవంబర్లో ఎలక్షన్స్ డిసెంబర్లో జరిగిన కథ వేరండి మళ్ళీ పుంజుకోవడం వేరు ఇప్పుడు ఏమంటే ఆయనకు అసంప్షన్ కూడా నడుస్తుంది అంటే పార్టీ అధినేత అయినా కేసీఆర్ గారికి అష్టమశని ఆరంభంలో ఉంది ఆ ఉన్న టైంలో ఏం చేస్తుందంటే వాడికి ఎటువంటి ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా అష్టమశని ఆయుష్ మీద కొట్టాలి యాక్చువల్లీ ఆయుష్ మీద ఎందుకు కొట్టట్లేదు అంటే చేస్తున్న యజ్ఞగా నన్ను కాపాడుతామని ఆయుష్ మీద కొట్టకుండా ఓకే ఫైన్ అంటే మీరు ఇందాక అడిగారు కాబట్టి చెప్తున్నాను అయితే అంటే స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి దాన్ని ఎక్కడ కొట్టాడంటే అష్టమం అంటే శనీశ్వరుడు ఎక్కడ కొడతాడు నాభి దిగువ భాగం నుండి అటాక్ చేస్తాడు నాభి నుండి పై భాగాన్ని రవి యొక్క కంట్రోల్ ఉంటుంది నాభి నుండి దిగువ భాగంలో శనీశ్వరుడు యొక్క కంట్రోల్ ఉంటుంది సో అష్టమశని ఏం చేశాడు నాభి దిగువ భాగం చేయాలి అంటే ఏం చేశాడు ఈ నడుము కింద భాగంలో ఆయనకి అటాక్ చేశారు అంటే అది నిజం ఎంతవరకు అందులో సీరియస్నెస్ ఉంది అది మనకు తెలియదు డాక్టర్ గారు హాస్పిటల్ దిగడు 4 రోజులు హాస్పిటల్ ఉంటాడు ఇవన్నీ చూసాము ఇట్ ఈస్ క్యారెక్టర్ డిఫరెంట్ ఇష్యూ బట్ ఆ రీజన్తో ఆయన బయటికి వెళ్ళారు అంటే నేను ఆయన చమత్కారంగా మాట్లాడుతూ ఎందుకంటే ఆయన చాలా చమత్కారాలు చేస్తారు కాబట్టి మాటల్లో చమత్కారం ఆయనలో ఉంది కాబట్టి అలా చెప్తాం అందుకు ఇంకేం లేదు సో ఇది ఒక పాయింట్ తీసుకుందాం తర్వాత అష్టమిషన్ని ఆయన మీద కొట్టాలి ఎదురు దెబ్బ కొట్టాలి ఏదైనా అండి శనీశ్వరుడు దెబ్బ కొడుతున్నాడు అంటే ఎవడేం డ్యూటీ చేసి నాకు సంబంధం వాడి డ్యూటీ వాడు కరెక్ట్ చేయాలి కదా మనమైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతామండి వాడు 1000 రూపాయలు ఇస్తే వీడి మాట వింటాం లేకపోతే వాడు 1,00,000 రూపాయలు ఇస్తే వాడు మాట వింటాం భగవంతుడు గ్రహాలు మన మాట వినావు కదండి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా అష్టమశని వచ్చినప్పుడు నీకు అష్టమశని కానప్పుడు సప్తమంలో ఉన్నప్పుడు షష్టంలో పంచమంలో ఉన్నప్పుడు మహారాజ యోగాలని సంపాదించాం వన్ సైడ్ అసెంబ్లీ అంతా నడిపించాం మరి అష్టమశని వచ్చినప్పుడు మీరు రెడీ అయిపోవాలి దాన్ని ప్రిపేర్ అయిపోవాలి ఏం చేయాలని అష్టమశని ఏంటి శని అంటే ప్రజాదానం అంటే ప్రజల్లో మార్పు వచ్చేస్తుంది ప్రజల్లోనే అటాక్ చేస్తున్నాడు అంటే ప్రజల నుండి అటాక్ అవుతుంది అంతే తప్ప నీ యొక్క యజ్ఞయాగాలు చేయడంలో యోగం వెళ్ళడానికి కాదు ఇక్కడ ప్రజలు శనీశ్వరుడు అంటే ప్రజాదరణ ఇచ్చేవాడు వాడు నేను చాలాసార్లు చెప్పాను శని ఇచ్చేది ప్రజాదరణ రాహు మాయ చేస్తాడు అలాగే మనకు బుధుడు మేధస్సుని ఇస్తాడు రాజకీయ రంగంలో కుజుడు కుజబలం ఇస్తాడు గురుడు జ్ఞానాన్ని ఇస్తాడు ఈ 5 గ్రహాలు అనుకూలంగా ఉంటేనే రాజకీయ రంగంలో ఉన్నత శిఖరం చేరుకుంటారని చాలాసార్లు నేను చెప్పాను ఈ వీడియోస్లో మరి ఇప్పుడు శనీశ్వరుడు ఏం చేస్తాడు అంటే ప్రజాదరణ ఇస్తుంటాడు అష్టమశని వచ్చింది ఏంటంటే ప్రజాదరణ వీక్ అవుతుందని అర్థం అక్కడ లాజిక్ ఇస్ దట్ దాని ఆవిడ ఎక్కరు అది ఆలోచించరు నువ్వు పథకాలు ఇవ్వడం కాదు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళామని ఇంపార్టెంట్గా ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళారు అన్నది ఈ రోజు వెళ్తున్నది కాదు ఆ రోజు ఎంతవరకు వెళ్ళామని ఇంపార్టెంట్ సో నీకు అష్టమశని వచ్చింది అంటే నువ్వు ప్రజల్లోకి వెళ్ళిపోవాలి ముందు ఎందుకు యువర్ పబ్లిక్ మ్యాన్ యువర్ చీఫ్ మినిస్టర్ యువర్ ఆల్మోస్ట్ లైక్ ప్రజాదరణతోనే ముందుకు వెళ్ళవలసిన వ్యక్తే తప్ప నువ్వు ఇండివిజువల్ సీఎం అవ్వలేరు సో అటువంటి ఏం చేయాలి అందులోకి వెళ్ళాలి అష్టమశని రాగానే వెళ్ళాలి ఆ మనిషి ఏం చేస్తే అష్టమశని వచ్చినా కూడా ఇంట్లో కూర్చొని హాయిగా దర్బార్ నడుపుతూ కూర్చున్నారు సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ప్రజల్లోకి వెళ్ళకపోతే దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ ఓన్లీ ఆ ప్రజల్లోకి ఎవరు వెళ్ళారు అక్కడ ఆ టైంలోని ఈయన ఇచ్చిన గ్యాప్ ఏదో ఆ గ్యాప్ని ఫిలప్ చేసుకుంది ఎవరంటే అపోజిషన్ పార్టీస్ అక్కడే ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ మమేక్యమై ముందుకు కానీ వెళ్ళగలిగితే అష్టమశని ఏంటంటాడు ప్రజల్లోకి వెళ్తేనే కానీ నీకు ఫలితం రాదంటాడు సింపుల్ లాజిక్ అండి అస్ట్రాలజీ తెలుసుకోవాలండి ప్రజానాయకులు అంటే పూర్వకాలంలో రాజుల కాలంలో రాజు పక్కన మంత్రి ఉండేవాడు మంత్రి అస్ట్రాలజీ చెప్పేవాడు ఎప్పుడు వర్షం పడేది ఎప్పుడు నీ ఆరోగ్యం బాగుంటే నీకు ఎప్పుడు సంతానం కలుగుతుంది సంతానం లాభం ఎప్పుడు జరుగుతుంది రకరకాలు చెప్తుండేవాడు వాడు మంత్రి అనేవాడు అస్ట్రాలజీ నేర్చుకుని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఎవరు లేడుగా రాజ్యం నాదే ఒకసారి పదవి వచ్చేసిన తర్వాత ఇంకెవరితో పని లేదు ఇప్పుడు ఈయన అన్నట్లు జనరల్గా చెప్తాను పాయింట్ జనరల్ పాయింట్ సో ఇక్కడ ఏంటంటే ఈయనకి అష్టమశని వచ్చింది అంటే ఏం చేయాలి రాజకీయంగా ఏం చేయాలి ప్రజలకు ఉపయోగపడి ఏం పనులు చేయాలి ఈ అష్టమశని దోషం పోవడానికి మనకి శని వస్తే మనం ఏం చేస్తామండి ఆ నూనె వేస్తాం లేకపోతే శనికి అభిషేకం చేస్తాం లేకపోతే శని లింగాపురం వెళ్తాం అంటే సింగిల్గా మన మనుషులు కాబట్టి వెళ్ళి వచ్చేస్తాం దేవుడా నమస్కారం పెడతాం మరి నువ్వు ఒక్కడ సింగిల్ పర్సన్ రాష్ట్రాన్ని వెళ్తున్నాం రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే పనులు మనం ఏం చేయాలి ప్రజలకు ఎలా మమేక్యం వెళ్ళాలి వాళ్ళతో ఎలా కలిసి ఈరోజు మనం కాఫీ కూర్చున్నాం టీ షాప్లో కూర్చొని బజ్జీలు తిన్నాం లేకపోతే వాటితో కూర్చొని ఫోటోలు తీసుకున్నాం ఇది కాదు లెక్క ఆ టైంలో ఏం చేస్తున్నాం ఎందుకంటే ఆ పదవికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అష్టమశని గురించి పట్టించుకోవాలి ఇప్పుడు ఏం గోచరిస్తుంది ఇప్పుడు అష్టమశని ఉన్నా కూడా గురువు అనే గ్రహం ఏం చేశాడంటే ఏకాదశంలో లాభస్థానంలోకి వచ్చాడు ఈ లగ్నానికి ఆయన యోగకారకుడు ఇది కర్కాటక రాశికి గోచార రీత్యా యోగకారకుడు గురుడే భాగ్యాదు అదృష్టం ఇచ్చేవాడు లాభస్థానంలోకి వచ్చాడు అదృష్టం ఇచ్చేవాడు లాభస్థానంలోకి వచ్చాడు ఏదో ఒక లాభాన్ని ఇస్తాడు
అంటే విరిగిపోయిన దాని నుండి ఏదో లాభం తీస్తాడు. లాభం ఇస్తాడు కాబట్టి డెఫినెట్గా ఆ లాభం ఇచ్చినప్పుడు ఏంటంటే ఇంతకుముందు కూడా అంటే ఆ గురువు యొక్క బలం కూడా ఆయనకి లేకుండే. కారణం ఏంటంటే రాజ్యంలో ఉన్నప్పుడు శని దృష్టి కూడా పడింది ఆయన మీద. ఇప్పుడు శని దృష్టి పడితే గురువు చేయాలనుకున్నప్పుడు చేయలేపాడు. ఈయన గురువు నమ్ముకున్నాడు. గురువు అంటే ఎవరు? దైవాన్ని నమ్ముకున్నాడు. ఆ గురువు మీద శని దృష్టి పడింది. అంటే లాజిక్స్ బోల్డ్ ఉన్నాయి, మీరు అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. సో ఈ యొక్క మేషరాశిలో ఉన్న గురుడు మీద శని దృష్టి పడడం వల్ల గురువు చేయాలనుకున్నప్పుడు చేయలేపాడు. అంటే గురువు బలం వస్తుంది, నాకేముంది దైవబలం ఉంది, నేను ఏమైనా సాధించగలుగుతాను అన్న దాని మీద శని యొక్క దృష్టి పడింది. లాజిక్ మీకు చెప్తున్నాను. ఇప్పుడు శని దృష్టి పడి వాడు ఏం చేస్తాడు? ఒరే ఉంటారు, శని యొక్క బలవంతుడు, గురువు కంటే శని బలవంతుడు. వాడి దృష్టి ఎప్పుడైతే పడిందో వాడు ఏం చేయాలనుకుంటే అదే చేయగలుగుతాడు. ఇన్ఫ్లుయెన్స్ పై సాటర్న్. ఇప్పుడు నేను మీకు ఇన్ఫ్లుయెన్స్ చేశాను, ఏం చేస్తారు మీరు? ఇంట్లో మీ పనులను మానేసి నేను రామకృష్ణ అనడం మొదలు పెడతాను నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే. ఎందుకంటే నేను దాన్ని నమ్ముతాను కాబట్టి రాముడిని పూజ చేయమో లక్ష్మణుని పూజ చేయమో అంటాం. అంటే మీరు ఏం చేస్తే నమ్ముతుంటారు నా ఇన్ఫ్లుయెన్స్ వల్ల. అలా శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే గురువు మీద గురువు చేయాలనుకో చేయలేదు. ఆ గురువు నమ్ముకుని ఆయన ముందుకెళ్తాడు, అవ్వలేదు. ఆ గురువు ఇప్పుడు ఏంటంటే బృహస్పతి వృషభంలోకి వచ్చాడు, ఏకాదశం లాభస్థానంలోకి వచ్చాడు. లాభం వచ్చి ఏదో ఒక లాభం ఇస్తాడు. ఏం కావాలో లాభం ఆయనకి? ఇప్పుడు జరగాలేదు లాభం. లాభం జరగాలంటే పోయింది ఏదో పోయింది, మళ్ళీ ఒక గెలుపు అనేది లాభం. గెలుపు అనేది లాభం అంటే ఏంటంటే మిగిలిన వాళ్ళకంటే ఒక సీట్ ఎక్కువ వచ్చినా అది లాభమే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు మీరు 17 సీట్లు ఉన్నారు, 17 సీట్లు అని మనకు అపోజిషన్లో బీజేపీ ఉన్న ఒకటి కాంగ్రెస్ ఉన్న, ఆ కాంగ్రెస్ కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా మన లాభమే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఖచ్చితంగా అక్కడ ఉన్న మీకు సింపుల్గా ఆన్సర్ చెప్పేస్తున్నాను, కాంగ్రెస్ మీద బీజేపీ మీద కంటే ఒక సీట్ ఎక్కువగానే వస్తుంది వీటికి, ఇంట్లో నో డౌట్.